హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము ఉదయమైన ట్రిప్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడే మాకు అనువ్రత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడే ట్రైన్ అనేది ఇక్కడికి అరైవ్ అయితే అయింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ మినిమం 22 hours అయితే పడుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 అట్లా బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక ఫారెస్ట్ అయితే వచ్చింది. చాలా లోతు అయితే ఉందన్నమాట. దాని యొక్క డెప్త్, ఆ సీన్ చూడడానికి మాత్రం చాలా చాలా అందంగా ఉంది. ఇది కూడా మనకి ఉజ్జయినికి పోయే దారిలోనే కనిపిస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే ఉజ్జయిని స్టేషన్లో అయితే డ్రాప్ అయిపోయాం. నేను మా తాతయ్యతో పాటు వచ్చాను అనమాట. సో మళ్ళీ దాని నెక్స్ట్ డే 11వ తారీఖు మార్నింగ్ మేము అరౌండ్ ఒక 1 o'clock ఎర్లీ మార్నింగ్ 1కి అయితే దిగిపోయామన్నమాట. సో ఒక 2 hours లోపు అయితే బస్సు వస్తుందని చెప్పారు. సో 2 hours అయితే మేము వెయిట్ చేసామన్నమాట. అక్కడ ఆ 2 hours లోపు అయిపోయి మా యొక్క బస్సు అయితే వచ్చింది. ఈ బస్సు అయితే మనకి ఉజ్జయిని టు ఓంకారేశ్వర టెంపుల్కి అయితే తీసుకుపోతుంది అనమాట. ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర మాకైతే రూమ్స్ అయితే కొన్ని ఫ్రెష్ అప్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 1 అట్లా ఎక్కితే మేము అక్కడికి అరౌండ్ ఒక 7 o'clock అలా అక్కడికి వెళ్ళిపోయాము అనమాట. బ్రషింగ్ అయితే చేసేసి స్నానాలు అయితే నర్మదా నది పుష్కరాలు చేయాలని అక్కడికైతే బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి మినిమం ఒక 3 kilometers వరకు అయితే ఉంటుంది అనమాట నర్మదా నది. అక్కడ నుంచి మేము ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే చూడొచ్చు మీరు. అలా కొంత దూరము లైట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే మేము మన స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అక్కడైతే 2 temples అయితే ఉన్నాయి. ఒకటేమో మమలేశ్వర్ టెంపుల్, ఇంకోటి ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే మనకి అక్కడ స్ట్రైట్గా మెయిన్ అనమాట. ఇక్కడ సైడ్కి మనం నర్మదా రివర్ దగ్గరికి రాంగలోనే సైడ్కి ఉండేది మమలేశ్వర్ టెంపుల్ అనమాట. మమలేశ్వర్ టెంపుల్ని దర్శించుకోవాలంటే సోమనాథేశ్వర్ దగ్గరికి పోయి ఇక్కడికి రావాలన్నమాట. రష్ అయితే కొంచెం అయితే యాక్చువల్లీ ఈ లొకేషన్ మనము గాల్లో నుంచి చూసినట్టయితే మనకి ఓంకారంలో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏరియా మొత్తం ఏదైతే ఉంటుందో ఇది మొత్తం మనకి ఓం టైప్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఈ యొక్క ఆలయానికి శివుడికి ఓంకారేశ్వర్ అని పేరైతే వచ్చిందనమాట. అలా ప్రసిద్ధిగా ఎప్పటి నుంచో చెంది ఇప్పుడు మనకి ఒక జ్యోతిర్లింగంగా అయితే వచ్చింది అనమాట. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడున్న ప్రతి ఒక్క గల్లీ అయితే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి అనమాట. సేమ్ కాశీ విశ్వేశ్వరుడు దగ్గర ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ సందులు అనేవి అలానే ఉన్నాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ అనంతాచార్యుడి విగ్రహం కూడా కనిపిస్తుంది ముందు. ఒక బోట్ మాట్లాడుకొని ఆ బోట్లో అయితే ఎక్కేసాం అందరం కలిసి. ఇక్కడికి వచ్చే నర్మదా నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తాయి అన్నమాట. సో నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాయి అనమాట, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. ఈ త్రివేణి సంగమం ఎక్కడైతే వస్తుందో ఆ స్పాట్కి అయితే తీసుకుపోయారనమాట. అంటే 3 నదులు కలిసిన స్పాట్ ఎక్కడైతే, అంటే మొత్తం రివర్ అంతా అదే, కానీ మేము సపరేట్గా ఒక స్పాట్కి అయితే పోయామన్నమాట. అక్కడైతే అందరూ స్నానాలు చేసాము. అప్పటికి కొంచెం ఎండ కొడుతున్నా కానీ ఈ నీళ్ళ వల్ల మేము బోట్ వెళ్ళే స్పీడ్కి చల్లగాలైతే తగులుతుందన్నమాట. అండ్ అక్కడే మనకి సైడ్ కూడా కొన్ని పెయింటింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కో పెయింటింగ్ ఒక్కో కథకి లింక్ అన్నట్టు. మనం ఇక్కడ డ్యామ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఎదురుగానే. ఇదే నర్మదా రివర్ డ్యామ్ అనమాట. అయితే ఇక్కడ మనం నర్మదా పుష్కరాల్లో మునిగినప్పుడైతే మనకి నీళ్ళలో ఆత్మలింగాలు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క లింగాలు అనేవి ఆటోమేటిక్గా వాటంతటా అవే స్పాన్ అవుతూ ఉంటాయని అంటూ ఉంటారు. అంటే వాటంతా అవే ఆవిష్కరిస్తాయి సముద్రంలో. నర్మదా
సబర్మతి రివర్లోనే ఆయన పుడతాడు అని ఒక ప్రచారం అయితే ఉందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ నీళ్ళలో దొరికిన ఏ రాయి అయినా మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. నిజంగా చాలా జరిగాయి. అండ్ మనకి ఇక్కడ ఈ స్టోన్స్ అనేవి బయట కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సోమనాథేశ్వర దగ్గర కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ నేనైతే సర్చ్ చేసి అయితే ఒక లింగం అయితే దొరికింది నాకు. మ్యాక్సిమం మీరు కూడా పోయినప్పుడు లింగాన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు బయట కూడా దొరుకుతాయి అనమాట. అరౌండ్ ఒక 10 రూపీస్కి అయితే ఒక లింగం దొరుకుతుంది. మేము 5 తీసుకున్నాం అనమాట. అట్లా 50 రూపీస్ లోపే వచ్చేస్తాయి. మేమైతే ఇక దర్శనానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ స్పెషల్ టికెట్ దర్శనానికి ఎలా పోవాలంటే ఒక పంచ కట్టుకొని పైన ఒక కండువ వేసుకొని పోవాలన్నమాట. మామూలుగా టీ షర్ట్స్ షర్ట్ ప్యాంట్స్ అయితే అలౌ చేయరు. చిన్నపిల్లలకైతే ఏం కాదు, బట్ మనమైతే వేసుకోకూడదు అనమాట. అరౌండ్ ఒక 8 o'clock లోకల్ అయితే మనం ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల అప్పుడు ఆ విగ్రహానికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారనమాట, లింగానికి. అదే మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి పోయిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ సేమ్ ఆ స్పాట్కి అయితే పోయి జస్ట్ లంచ్ అయితే చేయడానికి అక్కడ పోయామన్నమాట. కొంచెం అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అట్లా బస్ ఎక్కి మళ్ళీ ఉజ్జయిని స్టేషన్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. మేము ఉజ్జయిని పోవడానికి మాకు మినిమం midnight 1 గంట వరకు అయితే పట్టిందనమాట. ఇక్కడ నక్షత్ర అనే ఒక హోటల్ ఉందన్నమాట, 5 star హోటల్ లాంటిది. చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట ఈ హోటల్. ఇక్కడ AC రూమ్స్ అనమాట. మొత్తం ఫంక్షన్స్ కూడా ఈ నక్షత్ర హోటల్లో చేస్తూ ఉంటారు. మాకు రూమ్స్ అయితే 3rd floorలో ఇచ్చారనమాట. పైన చాలా పెద్ద రూమ్ అయితే ఉంది. మాకు కూడా టీవీతో సహా ఉన్నాయన్నమాట. మొత్తం మంచి నీట్గా ఇచ్చారు. లోపల మా రూమ్ నెంబర్ 304 అయితే ఇచ్చారు. దాదాపు అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. ఇదైతే మంచి పెద్ద బెడ్, AC, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మంచిగా. సో ఇక్కడైతే నైట్గా కాసేపు పడుకున్నాము ఉంటారు. మళ్ళీ ఉజ్జయినిలో మహాకాళి దర్శనం అయితే మనకి మార్నింగ్ 3 బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట. 4 6 అయితే దర్శనం ఉంటుంది. కాకపోతే అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భస్మహారతి అయితే కుదరలేదు. భస్మహారతి కావాలంటే టికెట్ కావాల్సిందే. టికెట్ లేకపోతే భస్మహారతి అయితే చాలా కష్టం అనమాట. మాకైతే టికెట్స్ దొరకలేకపోయాయి. బట్ మేమైతే దర్శనానికి అయితే ట్రై చేస్తే దర్శనం టికెట్స్ దొరికాయి. మార్నింగ్ స్పెషల్ టికెట్ తీసుకొని అయితే దర్శనం దగ్గరికి వెళ్ళిపోయాము. అరౌండ్ ఒక 3 o'clock అట్లయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ డ్రెస్ కోడ్తో సంబంధం లేదనమాట. ఫ్రీగా అయితే మన బట్టలతో అయితే వెళ్ళిపోవచ్చు మనం ఏం వేసుకున్నా కానీ. బట్ ఫ్రీ దర్శనానికి అయితే చాలా కొంచెం టైం అయితే పడుతుంది. బట్ అందుకే టికెట్ తీసుకొని అయితే పోవాలి. అయితే ఈ యొక్క ఉజ్జయిని క్షేత్రానికి అయితే చాలా ప్రాశస్త్యం అయితే ఉందన్నమాట. మహాశక్తితో వచ్చిన మొదట లింగంగా ఉజ్జయిని జ్యోతిర్లింగం ప్రసిద్ధిలోకి అయితే వచ్చిందనమాట. ఉజ్జయినిలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశి రుద్రాలు, వందలాది దేవతల మందిరాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ జలగుండాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇట్లాంటి చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే మనమైతే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అప్పట్లో ఉజ్జయినిని అవంతి లేదా అవంతిక అని అయితే పిలుస్తూ ఉండేవారు అనమాట. అవంతిక అనేది ఉజ్జయిని యొక్క పాత పేరు అని కూడా అంటూ ఉంటారు. ఉజ్జయిని క్షేత్రం యొక్క కథనం ప్రకారం ఏంటంటే అప్పట్లో రాజచంద్రసేనుడు అని ఒక రాజు అయితే ఉండేవారన్నమాట. ఈ రాజు ఉజ్జయిని యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన శివుడి యొక్క మహాభక్తుడు అనమాట. ఒకసారి దూషణుడు అనే ఒక రాక్షసుడు అయితే ఈ యొక్క రాజచంద్రసేనుడి యొక్క కోట మీదకైతే యుద్ధానికైతే వచ్చారనమాట. వాళ్ళ శత్రు వర్గం నుంచి ఈ యొక్క రాక్షసుడు అయితే వచ్చారు. అయితే దూషణుడికి ఒక వరం అయితే ఉంటుందన్నమాట. ఇన్విజిబుల్ పవర్ అయితే ఇస్తారనమాట. తను ఎవరికి కనిపించారు యుద్ధం చేసేటప్పుడు. అలా రాజచంద్రసేను యొక్క చాలా వరకు అయితే సైన్యాన్ని తను చంపేశారనమాట. తనకి సైన్యం లేదు, తను ఓడిపోతున్నారు. అరాచకాలు కూడా ఎక్కువైపోతున్నాయి. పైగా తన ప్రియభక్తుడైన రాజచంద్రసేనుడి యొక్క మరణం కూడా దగ్గరికి వస్తుందని రాజచంద్రసేనుడు అయితే శివుణ్ణి ప్రార్థించడం అయితే జరిగింది. శివుడు కొంచెం కోపగ్రస్తుడయ్యి ఇక్కడికి మహాకాళేశ్వరుడి రూపంలో వచ్చి దూషణుడిని అయితే
తను రాసుకొని తను అట్లా అభిషేకం చేసుకుంటా ఉన్నాడనమాట. దేవతలు మరియు రాజచంద్రసేను యొక్క కోరిక ప్రకారం తన రాజ్యంలో ఈ ఉజ్జయినిలో ఇక్కడే స్వయంభుగా విలవమని కోరగా శివుడు తదాస్తు అని ఇక్కడ వెలిచారనమాట మన కోసం. ఇక్కడ ఈ ఉజ్జయినిలో ఉన్న మహాశివుడికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం అయితే ఉంటాడనమాట. రోజుకో అలంకారంతో మనకి పరమశివుడు అయితే దర్శనం ఇస్తూ ఉంటాడు. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి అరౌండ్ ఒక 3 నుంచి 4 సమయం మధ్యలో మనకి భస్మహారతి అయితే జరుగుతుంది. ఈ భస్మహారతి ఎందుకు జరుగుతుందో మీకు చెప్పాను. ఈ యొక్క దూషణుడి సంహరించిన తర్వాత తన యొక్క భస్మాన్ని పూసుకుంటారు కాబట్టి అప్పటి నుంచి ఎవరు చనిపోయినా కానీ శివుడికి అట్లా భస్మహారతి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ యొక్క కథనం అనమాట. ప్రస్తుతానికైతే ఆవు యొక్క పిడకల్ని ఎండబెట్టిన తర్వాత వాటిని అయితే కాల్చి ఆ భస్మాన్ని అయితే భస్మహారతిలా శివుడికి అయితే అర్పిస్తున్నారనమాట. మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడైతే అభిషేకం అయితే జరుగుతుంది, అలంకరించి అయితే లేదు. బట్ అప్పుడు కూడా చూడ్డానికైతే మహాశివుడిని 2 కళ్ళు చాలనట్టు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా రకాల జలాలతో అయితే శివుడికి అయితే అభిషేకం అయితే జరుగుతూ ఉందన్నమాట అక్కడ. అయితే ఇదే ఉజ్జయినిలో శివుడితో పాటు మహాకాళి అమ్మవారు కూడా ఇక్కడే ఒక శక్తిపీఠమై ఉన్నారనమాట. దర్శనమై బయటికి రాగానే మనకి ఇక్కడ 12 లింగాలు అయితే కనిపిస్తాయి అనమాట. వీటికైతే మనం 100 రూపీస్ జస్ట్ ఇస్తే చాలు, మనం అభిషేకము తులసి దళాలు ఇచ్చి అయితే మనం అభిషేకం చేయొచ్చు అనమాట. ఇక్కడ చేస్తే లోపల ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి మన చేతులతో మనం అభిషేకం చేసినంత పుణ్యం అనేది ఉంటారు. నేనైతే చేశాను. అండ్ అక్కడే మనకి పక్కన వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి, పాండురంగ స్వామి అను ఇంకా కొంతమంది దైవతలు అయితే అక్కడ ఉన్నారనమాట. వాళ్ళని అయితే దర్శనం చేసి తిరిగి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మనం నిన్న నైట్ స్టే చేసిన రూమ్ అయితే ఏదైతే ఉందో అక్కడైతే వచ్చేసామన్నమాట. అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం లోకల్ ప్లేసెస్కి అయితే తిరిగామన్నమాట. 5 to 6 ప్లేసెస్ అయితే ఉంటాయి. అవైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలన్నమాట. మనమైతే కృష్ణుడు చదువుకునే యొక్క పాఠశాలకు అయితే పోయామన్నమాట. అదైతే సందీప మహర్షి యొక్క ఆశ్రమం అన్నమాట. అది చిన్నప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో చదువుకున్న పాఠశాల అన్నమాట. ఇది మనం ఇక్కడైతే అది దర్శనం చేసుకోగలము. అయితే శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేరుడు అయితే ఇక్కడైతే చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు అనమాట. ఈ ఆశ్రమం అయితే 5,500 ఏళ్ల క్రిందటిది అనమాట. అక్కడే మనకి పక్కన ఒక శివాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న నంది మనకి నించోని అయితే ఉంటుంది. ఇదైతే సందీపుని మహర్షి యొక్క దేవాలయం అనమాట. ఇక్కడ ఈయన మనం దర్శించుకోవచ్చు. ఈయనకు ఎదురుగానే కృష్ణ, బలరామ మరియు కుచేరులు అయితే ఉంటారు. వాళ్ళు వేదం పట్టుకొని చదువుతున్నట్టయితే ఇక్కడ పాలరాతి యొక్క విగ్రహాలు అయితే మనకు 3 కనిపిస్తాయి. వీటికి దర్శనం చేసుకోవచ్చు. దీనికి ఎదురుగానే సందీపుని మహర్షి యొక్క పాలరాతితో చేసిన విగ్రహం అయితే ఉంటుంది. యాక్చువల్లీ దీంట్లోకి కెమెరాస్ అయితే అలౌ చేయరు అనమాట. నేను ఏదో అలా మేనేజ్ చేసి తెచ్చాను లోపలికి. ఇదైతే సందీప్ మహర్షి యొక్క విగ్రహం అనమాట. అండ్ తర్వాత మనం ఇక్కడ చూసేదైతే గోమతి కుండం అనమాట. ఇది సాక్షాత్ శ్రీకృష్ణుడే తన యొక్క గురువు కోసము ఈ గోమతి యొక్క నదిని అయితే ఇక్కడ తెచ్చి పెట్టారనమాట. అప్పట్లో వాళ్ళ సందీప్ మహర్షి గారు పొద్దున్నే చాలా దూరం వరకు ప్రయాణించి ఈ గోమతి నదిని స్నానం చేసి వచ్చేవారు. కాబట్టి శ్రీకృష్ణుడే స్వయంగా గోమతి నదిని ఇక్కడ ఈ గోమతి కుండం దగ్గర తెచ్చి పెట్టారనమాట. ఇప్పటికీ దీని యొక్క లోతు ఎంత ఉందనేది ఎవరికి తెలియదు అనమాట. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. చాలా లోతు అయితే ఉంటుందని అయితే అంటూ ఉంటారు. అండ్ తర్వాత అయితే మనకి ఇక్కడ మ్యూజియం అయితే కనిపిస్తుంది అనమాట. శ్రీకృష్ణుడి యొక్క చిన్నప్పటి నుంచి చదివిన పెయింటింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఓన్లీ ఇది ఒక రూమ్ ఆఫ్ పెయింటింగ్స్ అని అయితే చెప్పొచ్చు. చాలా బాగా వేసారనమాట. ప్రతి ఒక్క చిత్రంలో మనకి ఒక కథనం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక చోట శ్రీకృష్ణుడు నేర్చుకుంటున్నట్టు, మేము నెక్స్ట్ పోయింది కుజుడు పుట్టిన ప్రదేశం అనమాట.
ఎవరికైనా కుజ దోషం లాంటివి కానీ ఏమైనా ఉంటే ఇక్కడికైతే వచ్చి వాళ్ళు పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ దోషం అనేది తొలగిపోతుందని అయితే అంటూ ఉంటారు. వాళ్ళంటే ఇక్కడ మనం టికెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. టికెట్ తీసుకుంటే మనం స్వయంగా కుజుడికి మనం అభిషేకం చేసి మన బాధలు చెప్పుకోవచ్చు అనమాట. సో మేమైతే టికెట్ తీసుకోలేదు. దర్శనం అయితే మాకు మంచిగానే జరిగింది. జస్ట్ ఒక 5 to 10 minutesలో దర్శనం అయితే అయిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు పూజలు చేసే మనుషులు అయితే కనిపిస్తూ ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో అయితే కుజుడు ఉంటాడు. మేక కూడా ఉంటుంది తన యొక్క వాహనము. ఇది అయితే కుజుడి యొక్క గుడి అనమాట. తను పుట్టిన ప్లేస్. సో తప్పకుండా ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలి. ట్రై చేయండి. అండ్ అలా నెక్స్ట్ కాశీలోని చాలా ఫేమస్ మనకి కూడా చాలా ఫేమస్ అయిన కాలభైరవ క్షేత్రానికి అయితే పోయామన్నమాట. ఉజ్జయిని కాలభైరవ క్షేత్రం అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా అంటే పోవాల్సిందే. మిగతా పోయిపోయినా పర్లేదు కానీ, ఎందుకంటే కాలభైరవుని దర్శించుకున్నంత ఇది వేరెక్కడ దొరకదనమాట మనకి. సో ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. చాలా వరకైతే ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కాలభైరవుడికి ప్రసాదము వైన్ అయితే పోస్తుంటారనమాట. బ్రాండ్ మందు డైరెక్ట్గా తీసుకుపోయి స్వామివారి నోట్లో అయితే పోస్తారనమాట ఎవ్రీడే మార్నింగ్. అది అయితే తన యొక్క ప్రసాదము. మాకైతే దర్శనం మంచిగానే జరిగింది. కాలభైరవుడు అయితే చూడడానికి ఇలా ఉంటాడు. ఒక 2 hours పెట్టినాము దర్శనం. ఫ్రీ దర్శనం పోయాము. నెక్స్ట్ ఇక మళ్ళీ బయలుదేరి 18 శక్తిపీఠాల్లో 108 శక్తిపీఠాల్లో ఫేమస్ అయిన ఒక శక్తిపీఠం దగ్గరికి అయితే పోయాము. ఉజ్జయిని శక్తిపీఠం ఖచ్చితంగా పోవాల్సింది. మెయిన్ టెంపుల్స్ అయితే కాలభైరవ క్షేత్రము, అమ్మవారి టెంపుల్ కుదిరి యొక్క ప్లేస్ అనమాట. ఉజ్జయినికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మేము దర్శనానికి పోయినప్పుడు అయితే ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద ఢమరుకాలు పట్టుకొని, డోలులు పట్టుకొని, గంటలు మోయిస్తూ చాలా పెద్ద పెద్ద సౌండ్స్ అయితే చేశారనమాట. ఆ శబ్దాల్లో అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, కంట నీళ్ళు దిగినట్టయింది. నిజంగా స్వయంగా అమ్మవారే ఉంది అక్కడ అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ చూస్తుంటే. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. చాలా తొందరగానే అయిపోయింది అమ్మవారి హారతి కూడా. చూడడానికి ఇలా ఉంటుంది. మనం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. ఇక్కడ ఖచ్చితంగా కోరుకొని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన శక్తిపీఠం అనమాట ఇది. తర్వాత అక్కడి నుంచి ఆటోకి వెళ్ళేసి మళ్ళీ మా రూమ్స్కి అయితే వెళ్ళి పడుకున్నాం అనమాట కాసేపు. ఒక 2-3 hours తర్వాత మళ్ళీ ఈవినింగ్ మేము ఒక శివాలయంకి అయితే పోయామన్నమాట. అది ఉజ్జయిని దగ్గర నుంచి జస్ట్ 30 kilometers దూరంలో అయితే ఉంటుంది. ఆ ఆలయం పేరు భూరేశ్వర్ అనమాట. భూరేశ్వర్ దగ్గరికి అయితే ట్రై చేయాలి మ్యాక్సిమం. అక్కడ దాదాపు రష్ ఎవరు ఉండరు, అయినా కానీ అక్కడైతే మనం దర్శనం చేసుకోవాలి. దాదాపు 30 kilometers ఉంటుంది మొత్తం. చాలా అంటే చాలా దూరం అయితే మనం ప్రయాణం చేయాలి. అంటే మామూలుగా ఇక్కడ వెహికల్ దొరకడం కొంచెం కష్టం అనమాట. ఏసీ కార్ అయితే ఎట్లా అట్లా బుక్ చేసుకొని పోయాము. మధ్యలో కూడా మనకు శివాలయాలు అయితే తగులుతూ ఉంటాయి అన్నమాట. అమ్మవారి యొక్క గుడి కానీ శివుడి యొక్క గుడి కానీ మనకి మధ్యలో దారి మధ్యలో అయితే కనిపిస్తూ ఉంటాయి. పైగా ఈ గుడికి వెళ్లే దారిలో మనకి ఏ ఊరు అయితే కనిపించదు అనమాట. మొత్తం పంటలు పొలాలు నిర్మానుష్యంగాను హైవే అయితే ఉంటాయి అనమాట.
డైరెక్ట్గా అక్కడికి పోయిన తర్వాత గుడి ఒక్కటి మాత్రమే ఉంటుంది, చుట్టుపక్కల కూడా ఏమీ ఉండవు, 2-3 కొట్టులు తప్పిస్తే. కానీ ఇక్కడ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆలయంలో ఉన్న శివుని యొక్క ముఖం అనేది గోముఖంలా ఉంటుందన్నమాట. అంటే ఒక ఆవు యొక్క ముఖం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ లోపల ఉన్న శివలింగం అలా అయితే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని అయితే మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి వచ్చినప్పుడు. అండ్ బయట అయితే చాలా అంటే చాలా కొండముచ్చులు ఉన్నాయి. కొండముచ్చులు మనల్ని ఏమనవు, వాటికి ఏమైనా పెడితే అవి మన దగ్గరకు వచ్చి తింటున్నాయి అనమాట. నేను కూడా కొన్ని పెట్టాను. అయితే ఈ యొక్క భోరేశ్వర్ టెంపుల్ అనేది ప్రపంచంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు మొత్తం దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో ఆ యొక్క పుణ్యఫలం మొత్తం మనం ఈ యొక్క లింగం ద్వారానే మనం పొందవచ్చు అని అంటుంటారు. అండ్ ఈ శివలింగానికి చుట్టూ ఒక రంధ్రం అనేది ఉంటుంది అనమాట. ఆ రంధ్రంలో నుంచి చాలా వరకు ఓషన్స్ అయితే ఉంటాయి అని అంటుంటారు. దాంట్లో చేయి పెట్టి మనం లోతు చూస్తే చాలా వరకు లోతు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉజ్జయినికి వచ్చేసి మా యొక్క రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మళ్ళీ ఉజ్జయిని యొక్క స్టేషన్కి మనం ఫస్ట్ వచ్చే ట్రైన్ ఏదైతే ఉందో అనువ్రత్ ఎక్స్ప్రెస్, మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ అదే ట్రైన్ అనమాట. ఖమ్మం టు ఉజ్జయిని, ఉజ్జయిని టు ఖమ్మం అయితే బుక్ చేసాము. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటల 5 గంటలు ఉంది అనమాట ట్రైన్. 5:36 లోపు అయితే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ వరకు అయితే జర్నీ చేసి అయితే వచ్చామన్నమాట. ఇది సో ఇదైతే మనకి యొక్క ఉజ్జయిని, మహాకాళేశ్వరను, ఓంకారేశ్వరి యొక్క ట్రిప్ అనమాట. అండ్ చాలా వరకు వేరే స్పాట్స్ కూడా దాదాపు కవర్ చేసి ట్రై చేశాను. తిరిగినవన్నీ చాలా మంచి దర్శనం అయిపోయాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నిటిని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.